హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ఎస్పి క్రియేషన్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు వీడియోలో వంకాయ, చిలకడదుంప, ములక్కాడ కర్రీ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీని యొక్క ప్రిపరేషన్ చూద్దాం. దీనికోసం ముందుగా చిన్నవి అయితే 4 ఉల్లిపాయలు, పెద్దవి అయితే 2 తీసుకోండి. చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. స్టవ్ ఫ్లేమ్ ఆన్ చేసి వెడల్పుగా మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకోండి. ఇందులోకి 3 నుంచి 4 స్పూన్ల ఆయిల్ వేయండి. వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించండి. ఇందులోకి ఒక పచ్చిమిర్చి పొడుగ్గా మధ్యలోకి కట్ చేసి వేయండి. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక ములక్కాడ ముక్కలుగా కట్ చేసి వేయండి. ఇవి చిలకడ దుంపలండి. ఇలా రౌండ్గా కట్ చేసుకుని వాటర్లో వేసి వేయండి. ఇవి నల్లగా అయిపోతాయండి, అందుకోసం వాటర్లో వేసుకోవాలి. 1/2 కిలో వంకాయలు ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఉప్పు వేసి వేయాలి. అప్పుడే ఇవి నల్లగా అయిపోకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ వంకాయలు వేసుకోండి. వాటర్ లేకుండా మొత్తం అన్నీ కూడా వేసుకుని బాగా కలపండి. ఇప్పుడు మూత పెట్టి 2 మినిట్స్ మగ్గించండి. 2 మినిట్స్ తర్వాత ఇలా మగ్గుతాయి. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై చేసి 1 నుంచి 2 టమాటోలు చిన్న ముక్కలుగా కట్ చేసి వేయండి. వేసి ఇవి బాగా కలిపి మూత పెట్టి మగ్గించండి. ఇప్పుడు ఇవి ఇలా మగ్గుతాయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని 2-3 సార్లు బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ పసుపు వేయండి. 2 స్పూన్ల కారం వేయండి. మీ టేస్ట్కి తగినట్లు వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 గ్లాస్ వాటర్ వేయండి. వేసి ఇదంతా బాగా కలిపి మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇందులోకి కొంచెం గసగసాలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు, జీడిపప్పు పలుకులు, 5-6 వెల్లుల్లి రేఖలు, 2 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క, 2 అంగుళం ముక్క అల్లం వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇది పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది కొంచెం ఉడికింది. ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగినట్లు ఉప్పు వేసుకోండి. కొంచెం కరివేపాకు వేయండి. వేసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోండి. వేసి ఇదంతా కూడా బాగా కలపండి. కలిపి మూత పెట్టి 2-3 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు మూత తీసి కొంచెం వాటర్ వేయండి. వేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ ఉడికించండి. 5 మినిట్స్ తర్వాత మీరు చూసారంటే ఇలా అవుతుంది. చూసారా ఎలా థిక్గా వచ్చిందో? మసాలా వేయటం వల్ల గ్రేవీ కూడా వస్తుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా వంకాయ, చిలకడదుంప, ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ఇలా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.